జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు పొందుపరిచారు. జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారని చెప్పారు. 2020లో బాధితురాలు మైనర్గా ఉన్నప్పుడే జానీ మాస్టర్ లైంగికంగా వేధించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. గత 4 ఏళ్లలో పలుసార్లు బాధితురాలపై లైంగిక దాడికి పాల్పడ్డారని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. దురుద్దేశంతోనే బాధితురాల్ని జానీ మాస్టర్ అసిస్టెంట్గా నియమించుకున్నారని పోలీసులు వివరించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఏదైనా ఫైనల్ కన్క్లూడింగ్ కి రావాలంటే పోలీసులు ఏం తేల్చారు ఈ కేసులో అనేదే ఫైనల్. వారు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ నివేదిక అంతా కూడా ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. జానీ మాస్టర్ ఇప్పటి వరకు అమ్మాయిపై ఎన్నిసార్లు వేధింపులకు పాల్పడ్డాడు, ఎక్కడెక్కడ వేధింపులకు పాల్పడ్డాడు, ఏ ఉద్దేశంతో తనని జూనియర్ కొరియోగ్రాఫర్ గా తను నియమించుకున్నాడు, ఎందుకు ఇతరులకు టికెట్స్ ఇవ్వకుండా జానీ మాస్టర్ ప్రత్యేకంగా ఆ అమ్మాయినే ఇక్కడి నుంచి కూడా ఇతర అవుట్డోర్ షూటింగ్స్ కి తీసుకెళ్లేవాడు అనే దానిపై కూడా మినిట్ టు మినిట్ అమ్మాయి జానీతో పరిచయం అయినప్పటి నుంచి కూడా మొన్న కంప్లైంట్ ఇచ్చినంత వరకు కూడా పూర్తి స్థాయిలో పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో జానీకి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ మన చేతిలో కనబడుతోంది. జీ తెలుగు చేతిలో ఎక్స్క్లూజివ్ గా ఈ రిమాండ్ కనబడుతోంది. మొత్తం అతని జీవిత చరిత్ర, అమ్మాయి ఈయన లైఫ్ లోకి ఎందుకు వచ్చింది, జానీ మాస్టర్ అమ్మాయి పట్ల ఎలా మిస్బిహేవ్ చేశాడు, ఏ ఉద్దేశంతో తీసుకున్నాడు, ఎప్పుడెప్పుడు విదేశాలకు తీసుకెళ్లాడు, వివిధ రాష్ట్రాలకు తీసుకెళ్లాడు, ఏ హోటల్కి తీసుకెళ్లాడు, ఎన్నిసార్లు ఫిలిం వెహికల్లో అత్యాచారానికి పాల్పడ్డాడు అనేది పూర్తి కాపీస్ మన చేతిలో ఉన్నాయి. పోలీసులు ఏం మెన్షన్ చేశారనేది ఒకసారి క్లారిటీగా తెలుసుకుందాం. డ్యూరింగ్ ది వర్క్ ట్రిప్ టు ముంబై విత్ జానీ మాస్టర్ అండ్ 2 male assistants, ది విక్టిమ్ alleges that జానీ మాస్టర్ సెక్సువల్లీ అసాల్టెడ్ ఇన్ దేర్ రూమ్ హోటల్. ఫస్ట్ పేజీలోనే జానీ మాస్టర్ నాపై సెక్సువల్ అసాల్ట్ కి పాల్పడ్డాడు అనేది కూడా చాలా క్లియర్ గా బాధితురాలు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ విషయాన్ని పోలీసులు కూడా దీంట్లో మెన్షన్ చేశారు. హీ థ్రెటన్డ్ హర్ విత్ కెరియర్ సపోర్టేజ్. ఈ విషయంలో బయటికి తీసుకొస్తే మీ కెరీర్ కి నేను ఆటంకం కలిగించేటువంటి శక్తి నాకుంది, ఈ విషయం బయటికి చెప్పొద్దంటూ కూడా నన్ను బెదిరించాడు అనే విషయాన్ని కూడా రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. క్లెయిమింగ్ షీ వుడ్ బి ఫైర్డ్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ ఇఫ్ షీ రిపోర్టర్ ది ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ ఒకవేళ మీరు బయటికి తెలియజేస్తే అమ్మాయిని బెదిరిస్తున్నటువంటి తరుణం మనం ఇప్పుడు ప్రేక్షకులందరికీ వినిపిస్తా ఉన్నాం. రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పొందుపరిచారు అమ్మాయి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఈ లైంగిక వేధింపుల అంశం ఎక్కడైనా మీరు బయటికి తెలియజేస్తే ఇండస్ట్రీలో మీకు అవకాశం లేకుండా మిమ్మల్ని ఇండస్ట్రీ నుంచి బయటికి పంపించేటువంటి శక్తి ఉన్నటువంటి వాడిని అంటూ కూడా తను బెదిరించినట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. అవుట్ ఆఫ్ ఫియర్ హర్ జాబ్ అండ్ రెప్యుటేషన్ షీ రిమైన్డ్ సైలెంట్. హౌఎవర్ హీ కంటిన్యూడ్ హరాసింగ్ హర్ డ్యూరింగ్ సబ్సిక్వెంట్ షూట్స్. ఈ విషయాలన్నీ కూడా అమ్మాయి భయపడి ఈ విషయాలు బయటకి చెప్పుకోలేక తిరిగి జానీ మాస్టర్ తోటే రిలేషన్ మెయింటైన్ చేస్తూ తను చెప్పిన విధంగానే వ్యవహరించిందంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఆఫ్టర్ డిమాండింగ్ సెక్సువల్ ఫేవర్స్ ఇన్ ది షూటింగ్ వ్యానిటీ వ్యాన్. ముందు నుంచి కూడా సినిమా షూటింగ్ వ్యాన్ లో పలుసార్లు తన పైన లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ కూడా పోలీసులకు అనేక సార్లు స్టేట్మెంట్ ఇచ్చింది. పోలీసులు కూడా ఆధారాలన్నీ సేకరించారు. ఈ రోజు రిమాండ్ రిపోర్ట్ లో కూడా సేమ్ అదే విషయాన్ని కూడా వ్యానిటీ వ్యాన్ లో సెక్సువల్ ఫేవర్ కోసం నన్ను పదే డిమాండ్ చేసేవాడు జానీ మాస్టర్ అనే ఒక విషయాన్ని కూడా రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. వేర్ వీ షుడ్ ఫిజికల్లీ అండ్ వర్బల్లీ అబ్యూజింగ్ హర్ ఇఫ్ షీ రెసిస్టెడ్. తను ఒకవేళ దీన్ని రిజెక్ట్ చేస్తే తనని ఫిజికల్ గా వర్బల్ గా నాపై దాడి చేసేవాడు అనే విషయాన్ని కూడా బాధితురాలు దీంట్లో మెన్షన్ చేశారు. Reported that the one occasion Johnny Master assaulted her by the grabbing her head and smashing her head against a mirror into a vanity van. ఈ అమ్మాయి కంప్లైంట్ మెన్షన్ చేసిన విధంగానే పోలీస్ ఇన్వెస్టిగేషన్ రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. ఒకవేళ ఆయన సెక్సువల్ ఫేవర్ ఒప్పుకోకపోతే ఆ అమ్మాయిని వెనక భాగంలో హెయిర్ పట్టుకుని తీసుకెళ్లి అద్దానికి నెట్టి నాపై బెదిరింపులకు పాల్పడ్డాడన్న ఒక విషయాన్ని కూడా రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు మెన్షన్ చేశారు. She further alleges that she was a visit to home during night hours, vandalizing her scooter and pressured her to came outside. She also coerced her to convert into religion and forced to marry him. Later, when the victim started working independently, Johnny Master, along with his wife, visited her home, forced their way inside and questioning her about her religion. During this incident, Johnny Master wife allegedly slapping her multiple times. Johnny Master continued to hinder her career.
ensuring that she would be removed from projects or replaced by other choreographers shortly after being hired 13/8/2028 while returning home from temple. An unknown person threatening the victim 28/08/2024. She received a strange parcel hung on her door containing a message stating congratulations for song but be very careful, hence the complainant request for necessary action against Johnny Master at Sheikh Johnny for the repeated harassment, physical assault and career sabotage. పోలీసులు తన భార్య జానీ మాస్టర్ ఇద్దరు కలిసి కూడా మతం మార్చుకొని జానీ మాస్టర్ని వివాహం ఆడాలి అంటూ కూడా అనేక సార్లు నాపై దాడికి పాల్పడ్డారు, నన్ను వేధించసాగారు. ఇంటికొచ్చి కూడా తన భార్య ఏకంగా నాపై దాడి చేసి మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలనే ఒక విషయాన్ని కూడా రిమాండ్లో పొందుపరిచారు. ఆ తర్వాత పోలీసులు 1371/2024 క్రైమ్ నెంబర్ ప్రకారంగా అండర్ సెక్షన్ 376 క్లాస్ 2 క్లాస్ N 506 323 IPC took up the investigation. తర్వాత డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పోలీసులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా అపాన్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ లా 14 ది L10 రికార్డెడ్ ది స్టేట్మెంట్ ఆఫ్ ది L1 విక్టిమ్. ఇన్ హర్ స్టేట్మెంట్ తన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా షీ స్టేటెడ్ దట్ ది విక్టిమ్ ఈజ్ ఎల్డర్ డాటర్ టు హర్ పేరెంట్స్. ఈ ఎవరైతే బాధితురాలు ముందుకొచ్చిందో ఈమె పెద్ద కూతురు వారి కుటుంబానికి అంటూ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. తనకు డాన్స్ అంటే ఇష్టమని ఆ పేరెంట్స్ కూడా దానికి ఒప్పుకోవడం కారణంగా వీళ్ళు వేరియస్ టైప్ ఆఫ్ డాన్సెస్ కూడా అమ్మాయితో ప్రాక్టీస్ చేయించారు, వెస్టర్న్ అండ్ క్లాసికల్ ఎక్సెట్రా. ది విక్టిమ్ అపియర్డ్ ఫర్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. ఈ వెస్టర్న్ అండ్ క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న తర్వాత ఆ అమ్మాయిని చాలా చోట్ల స్టేజ్ డాన్స్ చేయించడానికి తల్లిదండ్రులు ఇష్టంగా ఉన్నారు, అనేక చోట్ల అనే ఒక విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత 2017లో వారు పర్సీయింగ్ హర్ 10th క్లాస్ ఎవరైతే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిందో అప్పుడు 2017లో బాధితురాలు 10వ తరగతి జరుగుతుంది అని మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. ఆపర్చునిటీ ఫ్రమ్ తెలంగాణ D11 తెలుగు టీవీ డ్యాన్స్ రియాలిటీ షో. D11 తెలుగు రియాలిటీ షో జరుగుతున్నటువంటి క్రమంలో ఈ విక్టిమ్ అలాంగ్ విత్ హర్ మదర్ కేమ్ టు హైదరాబాద్. ఈ షో కోసం D11 తెలుగు టీవీ డ్యాన్స్ షో రియాలిటీ కోసం హైదరాబాద్ వచ్చింది. వాళ్ళ తల్లి కోసం, వాళ్ళ తల్లి ఇద్దరు కలిసి డి షో కోసం ఇక్కడికి వచ్చారు అనేది మాత్రం బాధితురాలు స్టేట్మెంట్ ఇచ్చింది. ఆఫ్టర్ ఫ్యూ డేస్ బాధితురాలికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ అమ్మాయి పేరు దర్శిని. దర్శిని నుంచి బాధితురాలకు ఒక ఫోన్ వచ్చి, నేను జానీ మాస్టర్ టీం నుంచి మాట్లాడుతున్నాను, మీరు జానీ మాస్టర్తో అసిస్టెంట్గా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ కూడా దర్శిని అనే ఒక అమ్మాయి ద్వారా తనకు ఒక ఫోన్ వచ్చింది అనే ఒక విషయాన్ని పోలీసుల ముందు చెప్పింది. ఇమీడియట్గా బాధితురాలు రిప్లై ఇచ్చింది. 15/12/2019లో జానీ మాస్టర్ నుంచి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిన తర్వాత హైదరాబాద్కు వచ్చి అలా వైకుంఠపురం సినిమా షూటింగ్ జరుగుతూ ఉంది. ఆ షూటింగ్లో కొరియోగ్రాఫ్ కోసం జానీ మాస్టర్ తన టీం నుంచి ఫోన్ చేపించి 15/12/2019లో అల్లు అర్జున్ నటించినటువంటి అలా వైకుంఠపురం సినిమా సందర్భంగా అమ్మాయిని హైదరాబాద్ పిలిపించారంటూ మాత్రం దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. షూటింగ్ ఏ సాంగ్ ఇన్ అలా వైకుంఠపురం మూవీ. మీన్ టైమ్ షీ స్పోక్ టు జానీ మాస్టర్. ఫస్ట్ టైం అలా వైకుంఠపురం సినిమా చిత్రీకరణ సందర్భంగానే జానీ మాస్టర్ మొదటిసారి నాతో మాట్లాడాడు అనే ఒక విషయాన్ని దీంట్లో అమ్మాయి మెన్షన్ చేసింది. సో ది స్పోక్ జానీ మాస్టర్ ఫస్ట్ టైం ఆన్ ద డే షీ డిడ్ నాట్ అటెండెడ్ జానీ రిహార్సల్స్. ఆ రోజు జానీ రిహార్సల్స్ అమ్మాయి అటెండ్ కాలేదు. ఆన్ ది సేమ్ డే షీ రిసీవ్డ్ ఏ ఫోన్ కాల్ ఫ్రమ్ జానీ మాస్టర్ మేనేజ్. షీ డిడ్ నాట్ రిమెంబర్ ది మేనేజర్ నేమ్. హీ ఇన్ఫార్మ్డ్ ది విక్టిమ్ టు ది రెడీ టు గో ముంబై ఆన్ 10th 2020 జనవరిలో మీరు జానీ మాస్టర్తో కలిసి ముంబై వెళ్లాల్సి ఉంటుంది, దానికి మీరు సిద్ధంగా ఉండండి అంటూ కూడా జానీ మాస్టర్ కార్యాలయం నుంచి ఈ అమ్మాయికి వచ్చినటువంటి మెసేజ్. అలాంగ్ విత్ జానీ మాస్టర్ and with his 2 assistants on 10th January 2020 the victim along with Johnny Master and his 2 male assistants Rahul and Moin went to Mumbai. On that day Johnny Master handed over his Aadhaar card and some documents to the victim. ముంబై వెళ్ళేటప్పుడు జానీ మాస్టర్ ఆధార్ కార్డు డాక్యుమెంట్స్ అన్ని కూడా అమ్మాయి చేతికి ఇచ్చాడు. అమ్మాయి మీ దగ్గర భద్రంగా పెట్టుకోమని కూడా ఆ విషయాన్ని దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. వైల్ దే ఆర్ చెకింగ్ ఇన్ టు ది హోటల్ as such she kept the documents with her on the same day at night around 11 to 12 o'clock. రాత్రి 11-12 గంటల ప్రాంతంలో నేరుగా జానీ మాస్టర్ నుంచి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆధార్ కార్డ్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని నా రూమ్ కి రావాలి అనే ఒక విషయాన్ని బాధితురాలు దీంట్లో మెన్షన్ చేసింది. as such the victim took ఆధార్ కార్డ్ అండ్ డాక్యుమెంట్స్ విత్ హర్. ఓపెన్ ది డోర్. జానీ మాస్టర్ డోర్ ఓపెన్ ఉంది. ఆ ఆధార్ కార్డు మిగతా డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని నేను జానీ మాస్టర్ ఇంట్లోకి వెళ్ళాను. ద డోర్ వాజ్ నాట్ బోల్టెడ్ ఫ్రమ్ ఇన్సైడ్. లోపల నుంచి
బోల్ట్ పెట్టలేదు, ఓపెన్ డోర్ గా ఉంది. అప్పుడు నేను లోపలికి వెళ్ళినప్పుడు కాల్డ్ మాస్టర్ అండ్ వెంట్ ఇన్సైడ్, లోపలికి రమ్మని నన్ను పిలిచాడు. దెన్ జానీ మాస్టర్ వాస్ బిహైండ్ ది డోర్ పక్కనే జానీ మాస్టర్ ఉన్నాడు. ఆల్ ఆఫ్ సడన్ హీ క్లోజ్ ది డోర్స్. ఆల్ ఆఫ్ సడన్ గా జానీ మాస్టర్ ఆ డోర్ ని క్లోజ్ చేసేసాడు, దాన్ని లాక్ చేసేసాడు. ఇన్సైడ్ తనని ఉండాలి అని చెప్పేసి తీసుకెళ్లి బెడ్ పైన నన్ను కూర్చోబెట్టాడు అంటూ కూడా బాధితురాలు దీంట్లో మెన్షన్ చేసింది. రిమాండ్ రిపోర్ట్ లో కూడా పోలీసులు అదే మెన్షన్ చేశారు. ది విక్టిమ్ గాట్ స్కార్డ్ అండ్ రిక్వెస్టెడ్ షీ వుడ్ లీవ్ హర్ రూమ్. బాధితురాలు చాలా వేడుకుంది జానీ మాస్టర్ని, నేను రూమ్ లో నుంచి బయటికి వెళ్ళాలి, ఎందుకు నన్ను డోర్ లాక్ చేసి ఇక్కడ బంధించారు, నేను బయటికి వెళ్ళాలి, నాకు భయం వేస్తుంది అంటూ కూడా బాధితురాలు ఈ విషయాన్ని జానీ మాస్టర్ తెలియజేసింది. బట్ జానీ మాస్టర్ అబ్స్ట్రక్టెడ్ ది పుష్డ్ హర్ ఆన్ ది బెడ్ అండ్ స్టార్టెడ్ టాకింగ్. ఒక్కసారి బెడ్ పైన నన్ను తోసేసి నాతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అని ఈ విషయాన్ని తెలియజేసింది. లేటర్ హీ స్టార్టెడ్ రిమూవింగ్ ది క్లాత్స్. ఒంటిపై ఉన్నటువంటి దుస్తులన్నీ కూడా తొలగించి తనను నెట్టేసి బెడ్ పై నాపై బలవత్కారం చేసేటువంటి ప్రయత్నం చేశాడు జానీ మాస్టర్ అన్న విషయాన్ని క్లియర్ గా దీంట్లో మెన్షన్ చేసింది. షీ రిఫ్యూజ్ అండ్ రిక్వెస్ట్ టు లీవ్ హర్ బట్ హీ ఫోర్స్ఫుల్లీ కమిటెడ్ సెక్సువల్ అసాల్ట్ అండ్ రేప్డ్ హర్ వితౌట్ హియరింగ్ హర్ హ్యూస్ అండ్ క్రైస్. నేను ఎంత వేడిసినా, ఎంత ఆవేదన వ్యక్తం చేసినా, ఎంత ఆగ్రహం వ్యక్తం చేసినా నన్ను వదలకుండా నా ఒంటిపై ఉన్నటువంటి దుస్తులన్నీ కూడా తొలగించి బెడ్ పైకి నన్ను నెట్టి ఈ సెక్సువల్ అసాల్ట్ కి పాల్పడ్డాడు. నేను అప్పటికి దాన్ని వ్యతిరేకించాను, దాన్ని అంగీకరించలేదు, నేను ప్రతిఘటించాను, అయినా బలవంతంగా నా పైన రేప్ చేశాడు జానీ మాస్టర్ అంటూ కూడా రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. బట్ if you reveal the incident anyone, you will lose the assistant post and you will not get opportunities in the film industry. ఈ విషయం ఎక్కడైనా ఇండస్ట్రీలో బయటికి చెప్తే జూనియర్ అసిస్టెంట్ గా నిన్ను తొలగించడంతో పాటు ఇండస్ట్రీలో నీకు ఎక్కడ కూడా ఆపర్చునిటీస్ లేకుండా చేస్తానంటూ కూడా బెదిరించసాగాడు అంటూ మాత్రం ఈ విషయాన్ని తెలియజేశాడు. టేకింగ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఇనేబిలిటీ ఆఫ్ ది విక్టిమ్, హీ ఫోర్స్ టు కమ్ to him in odd hours. When she refused to listen, he decides the accused used to stop calling her for work. He used to take her to different locations in the name of the shooting and used to book rooms in different places and used to committed sexual assault in the every vanity vans. చాలా చోట్ల ఈ షూటింగ్ కి వెళ్ళినప్పుడు మొదట ఈ వ్యవహారం స్టార్ట్ అయితే అనేక సార్లు 2017 నుంచి 2024 కూడా నాపై బాధితురాలపై అనేక సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు బలవంతంగా అంటూ కూడా బాధితురాలు అనేక విషయాలు దీంట్లో మెన్షన్ చేసింది. అన్బేరబుల్ హరాస్మెంట్ ఫ్రమ్ జానీ మాస్టర్, షీ రిమైన్ టు స్టే హర్ హోమ్ ఫ్యూ మంత్స్ డ్యూ టు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఏజెంట్ వెంట్ టు ది అక్యూజ్డ్ రిక్వెస్టెడ్ ఆపర్చునిటీ, దెన్ హీ అలౌడ్ హర్ వర్క్ టు ఇన్ ది షూటింగ్స్. Refused, he decided the accused you to insult in front of others. One day Johnny Master called her and asked the victim to come for work, but the victim replied that her mother is not at home, she was alone and she fell in illness. After some time Johnny Master came to house and forcibly committed rape her. రెండోసారి అమ్మాయి పైన లైంగిక దాడికి పాల్పడ్డటువంటి విషయాన్ని కూడా తను గుర్తు చేసుకుని డేట్ తో సహా దీంట్లో మెన్షన్ చేసింది. ఒక రోజు జానీ మాస్టర్ తన తల్లికి అనారోగ్యంగా అన్హెల్దీగా ఉంది అనే విషయాన్ని చెప్పేసరికి జానీ మాస్టర్ ఇంటికి వచ్చాడు. అప్పుడు బలవంతంగా మరోసారి నా పైన రేప్ చేశాడు, ఫోర్స్ఫుల్లీ కమిటెడ్ రేప్ అంటూ కూడా బాధితురాలు దీంట్లో ఇచ్చింది. లేటర్ ది విక్టిమ్ రివీల్డ్ ఎవ్రీథింగ్ టు జానీ మాస్టర్ అసిస్టెంట్ మోయిన్, బట్ హీ అడ్వైజ్డ్ ఏ లాడ్జ్ ఏ complaint against Johnny Master. Later one day Master came to victim house along with wife Sumalata et Ayesha. His wife also scolded and threatening the victim. Thereafter Johnny Master prevented her from finding in choreograph work with his influence in the film industry. Therefore she lodged a complaint to the president of TFTDDA. Against this they permitted her go choreograph work individually into Telugu industry. ఇప్పటి వరకు ఈ వ్యవహారం బయటికి రాలేదు. బాధితురాలు గతంలోనే TFTDDA ప్రెసిడెంట్ కి ఈ కంప్లైంట్ కూడా ఇచ్చింది. తను చాలాసార్లు సుమలత ఎట్ అయేషా అనే జానీ మాస్టర్ భార్య కూడా తనపై వేధింపులకు పాల్పడి తనని కొట్టేది, తిట్టేది, మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని బెదిరించేది అనేది కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ victim visited the scenes of offence situated in the victim house and secured and mediators and conducted the scene of offence Panchanama and drafted the rough sketch of this crime scene, collected the Aadhaar card and birth certificate from the victim. Through it is revealed that the date of birth is 28/1/2003. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించి కూడా పోలీసులు ఎందుకంటే పోక్సో చట్టం నమోదు చేశారు, అమ్మాయి మైనరా మేజరా తెలియడానికి పకడ్బందీగా ఈ ప్రూఫ్స్ అన్ని ఉండాలి కాబట్టి పోలీసులు కలెక్ట్ చేసినటువంటి వివరాల ప్రకారంగా అమ్మాయి పుట్టినటువంటి తేదీ 28/1
2003. Through her statement, it is revealed that accused forcibly sexually assaulted on her 10/1/2020. On that date, her age was 16 years, 11 months, 13 days. మొదట జానీ మాస్టర్ లైంగిక వేధింపులు లైంగిక దాడికి పాల్పడ్డప్పుడు 10/1/2020లో అప్పుడు బాధితురాలు ఏజ్ వచ్చి 16 ఏండ్ల 11 నెలల 13 రోజులు అన్నట్టు కూడా పోలీసులు ఆ విషయాన్ని రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. లేటర్ ది సెంట్ ది విక్టిమ్ టు మెడికల్ ఎగ్జామినేషన్ టు గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కొండాపూర్. ఇదంతా బాధితురాలు వ్యక్తిగత వివరాలు కాబట్టి ఈ వ్యక్తిగత వివరాలు పక్కన పెడితే జానీ మాస్టర్ వ్యవహారాన్ని విషయానికి వద్దాం. వైల్ ది ఇన్వెస్టిగేషన్ అండర్ ప్రాసెస్ 19/9/2014 8 hours deputy staff apprehended Sheikh Jani Basha Jani Master Lake son of late Sheikh Humayun age 42 occupation choreographer route of flat number 1006 Vazra Vihari near Lanko Hills Manikonda Gandipet Mandal Rangareddy district Maruti Nagar Maipadu Road Nellore AP. అతని మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ గ్రాండ్ లియోనీ రిసార్ట్ అర్జునా వెగటర్ గోవా అండ్ ప్రొడ్యూస్డ్ ది యాక్చువల్ బిఫోర్ ది జుడిషియల్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎట్ మపుసా. ఇది నిన్న గోవాలో ఇక్కడి పోలీసులు వెళ్లి అరెస్ట్ చేసినప్పుడు అక్కడిని ఎక్కడ దొరికాడు అనే దానిపై కూడా పూర్తిలో దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. గ్రాండ్ లియోనీ రిసార్ట్ అర్జునా వెగాటర్ గోవా అండ్ ప్రొడ్యూస్డ్ ది అక్యూజ్డ్ బిఫోర్ ది హానరబుల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎట్ మపుసా. గోవాలో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ ముందు జానీ మాస్టర్ ని ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్ పైన అక్కడి నుంచి మేము నార్సింగి పోలీస్ కి తీసుకొచ్చాము అనేది కూడా పోలీసులు దీంట్లో మెన్షన్ చేశారు. అపాఫ్ ది రిక్వెషన్ ది హానరబుల్ కోర్ట్ గ్రాంటెడ్ పర్మిషన్ ది ప్రొడ్యూస్డ్ అక్యూజ్డ్ బిఫోర్ ది హానరబుల్ కోర్ట్ ఆఫ్ ది బిఫోర్ 21/9/2021 10 hours. As such, the victim 12 and 13 produced the accused before 14. The law 14 interrogated the accused thoroughly on which the accused was mode of confession. మొత్తం దీంట్లో రిమాండ్ రిపోర్ట్ లో తను ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్ ప్రకారంగా దాంట్లో నేరాన్ని అంగీకరించాడు. ఎక్కడెక్కడ ఈ లైంగిక దాడిలకు పాల్పడ్డాడని హోటల్ డేట్ టైంతో సహా అన్ని బాధితురాలు దాంట్లో మెన్షన్ చేసింది. జానీ మాస్టర్ కూడా పోలీసులకు ఇచ్చినటువంటి కన్ఫెషన్ లో అన్ని వివరాలు ఒప్పుకుంటూ తను నిజంగానే దాడికి పాల్పడ్డాను అంటూ కూడా తను ఒప్పుకున్నట్టుగా సమాచారం అందుతుంది.